మీరు చిన్నప్పుడు హరికథలు ఎప్పుడు చూసారా? బుర్రకథలు చూసారా? బుర్రకథలు చూశాను. జముకులు కదా? జముకులు కథ విన్నాను కానీ తెలియదు, చూడలే. ఎందుకంటే మాకు కేశవస్వామి కళ్యాణం జరుగుతుంది మా ఊళ్ళో. ఒక 5 రోజులు 8 రోజులు ఈ ప్రోగ్రాంలు పెడతారు. రికార్డింగ్ డ్యాన్స్ కూడా ఉండేది. నాగేశ్వరరావు గారి లాగా ఒక టీము వాళ్ళు వచ్చి నాగేశ్వర గారి పాటలు చేస్తారు, వచ్చి నాగేశ్వర గారిలో ఉండేవాడు. మేము ఆయన్ని చూస్తానే ఉండిపోయేవాళ్ళం. నాగేశ్వర గారు అన్నట్టు ఎన్టీ రామారావు గారు, ఉదయ్ కుమార్ అని అతను అప్పుడు ఇవన్నీ సరదాగా ఉండి. ఇప్పుడు ఏమో అంత డల్ అయిపోయి సెల్ ఫోన్లోనే పడిపోయారు. హరికథలు అప్పట్లో బాగా ప్రభావం సార్, బాగా చూపించారు. అందరికి చాలా మంచి పంచేది. ఇట్లా భగవద్గీత గురించో రామాయణము ఏదైనా చెప్పాలన్నా. అవును. ఇప్పుడు అంతా మామూలుగా పొల్యూట్ అయిపోయి పిచ్చి కామెడీ, డార్క్ కామెడీ అని చెప్పి వల్గర్గా చేస్తాం. మీరు దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, మనిషి పెరగలేదు. దాంతో ఏమవుద్దంటే నా నడకలా ఉంటుంది. ఒక కాలు పొడిగా అయిపోయి, ఒక కాలు కొరస అయిపోయి నడిచాను. అలాగా టెక్నాలజీ పెరిగి దాన్ని ఇప్పుడు ఇదే సెల్ ఫోన్లో రమణ మహర్షి గారి గురించి వినొచ్చు, ఇదే సెల్ ఫోన్లో చాలా చేయొచ్చు. అవి ఎక్కువ చేస్తున్నారు. అంటే మనిషి మట్టికి ఆ కోపం, భయం, ద్వేషం, హింస, ఎనిమి మొత్తం ఇవన్నీ పెట్టుకునే ఉన్నాడు. ప్రిమిటివ్ మ్యాన్ లాగా, ఆది మనిషిలాగా, ఆది మానవుడిలాగా. అయిపోలేదు, అయిపోవాలి, లోపల పోవాలి అని జిడ్డి కృష్ణమూర్తి గారు చెప్పారు. మీరు కాదు. నాకు అంత తెలివి ఎక్కడదే. నాదెందాం అనుకున్నాం కానీ కొట్టేశాను కదా. అబద్ధం చెప్పలేదు, అబద్ధం చెప్పట్లేదు. సార్ చిరంజీవి గారితో నటించారా? ఒక సినిమా చేసే అదృష్టం కలిగింది. అందరవాడే. మీకేమిటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఆయన చాలా జోయల్. ఆయన ఏం జోక్స్ వేస్తాడా, ఆయన సింగిల్గా ఉంటే పాట మార్చుకుని పాడటం ఏదో ఒక ఇదిగా చూసేవాడు. ఆయన కూర్చొని ఆయనతో చేస్తున్నాం అనేది ఒక ఇది. ఒకసారి ఇక్కడ ఏదో హెయిర్ ఉంది ఆయనకి, కొండవలసి గారు దాన్ని అన్నాడు సార్ అని అలా తీసాడు. ఆయన స్పాంటేనియస్గా నా వెంట్రుకి ఎవడ పీకలేడు అనుకుంటున్నాయి, నువ్వు పీకే. నాకు ఆయన కామెడీ ఇష్టం. ఆయన కామెడీ ఇష్టం. డ్యాన్సులు, ఫైట్లు అలాగా గ్రేస్ఫుల్గా చేస్తారు ఆయన. అది కాదు, ఈ యాంగిల్ కామెడీ సైడ్ నాకు ఇష్టం. ఆ టైమింగ్, అది కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది.